హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 228. "మూతి అలా పెట్టకే మార్చు. మళ్ళీ అందరి ముందు ముద్దు పెట్టుకుంటే ఏడ్చి చస్తావని" అన్నాడు రుద్ర. అతడి మాటలకు రుద్రని వేద కోపంగా చూస్తూ ఉంటే "ఏంటే ఆ చూపు" అన్నాడు. "అందరూ ఉన్నప్పుడు నీ వేషాలు అవసరమా" అంది వేద. "అందరూ ఉంటే నాకేంటి? అయినా నేనేమైనా పక్కింటోడి పెళ్ళానికి ముద్దిస్తాను అన్నానా? నా పెళ్ళాం నా ఇష్టం. ఎక్కడైనా ముద్దు ఇచ్చుకుంటాను. మంచిది. కానీ నన్నెవరు బయటికి తీసుకెళ్ళట్లేదు" అని వేద బుంగమూతి పెట్టడంతో, "మొన్న తీసుకెళ్తాను అంటే నువ్వే రాలేదు కదే! మళ్ళీ ఇప్పుడు ఒక్కదానివే వెళ్తాను అంటున్నావు. నీకు తిక్క మామూలుగా లేదే. బోలెడు ఉంది" అని రుద్ర తిట్టడంతో, ఈసారి ఇంకాస్త కింద పెదవిని ముందుకు పెట్టడంతో, అందరూ చూస్తూ ఉండగానే ఆమె బుగ్గ మీద ఓ ముద్దు పెట్టేసి సైలెంట్‌గా అతడి ఫోన్ తీసుకొని గార్డెన్‌లోకి వెళ్ళిపోయాడు రుద్ర. అంతే. అందరూ ముసిముసిగా నవ్వుకుంటుంటే, వేద మాత్రం పిల్లోని మొహానికి అడ్డు పెట్టుకొని, "దొంగ పిల్లోడు, అన్నంత పని చేసి నా పరువు తీసేశాడు" అని రుద్రని బండబూతులు నోట్లోనే తిట్టుకుంటుంటే, అప్పుడే మీనాక్షి గారు వచ్చి వేద తల మీద చిన్నగా తట్టి, "ఇదిగో తాగవే, మేమెవరం చూడలేదు గాని" అని నవ్వుకుంటూ ఆవిడ కిచెన్‌లోకి వెళ్ళిపోయారు. "అందరూ చూడలేదు అని ఎలా నవ్వుతున్నారు చూడు" అని చెప్పి వేద జ్యూస్ తాగుతూ రేపు శ్రీమంతం కోసం ఎలాంటి డిజైన్ మెహందీ వేయించుకోవాలా అని మొబైల్‌లో చూస్తూ ఉంటుంది. రుద్ర, జీవన్ కలిసి శ్రీమంతం ఏర్పాట్లు చూసుకుంటుంటే, ముగ్గురు సిస్టర్స్ కలిసి ముచ్చట్లు పెడుతూ ఉంటే, మీనాక్షి, సుధా గారు రేపు జరగబోయే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక మనోహర్ భాస్కర్ గారు కూడా రేపు ఎవరెవరిని పిలవాలి గెస్టులందరినీ అని పిలవని వాళ్ళకి ఫోన్లు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. బయటకి వెళ్ళిన అన్నా, చెల్లెలు వేద కోసం మంచి డైమండ్ నెక్లెస్, అలాగే బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉన్నారు. గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ షాపింగ్ 2 అవర్స్‌లో అయిపోతే బ్యాగ్స్ చక్కగా కార్‌లో పెట్టేసి మాల్‌కి తీసుకువెళ్లారు శౌర్య, చరణ్ ఇద్దరూ భూమిని. "ఆల్రెడీ నేను షాపింగ్ చేసేసానన్నయ్య. పెద్దన్నయ్య శ్రీమంతం కోసం షాపింగ్ అందరికీ చేశాడు" అని భూమి చెప్పినా వినకుండా శౌర్య, చరణ్ ఇద్దరూ రేపటి కోసం వాళ్ళకి షాపింగ్ చేసేసి, చెల్లికి కూడా మళ్ళీ షాపింగ్ చేసి, మాల్‌లోనే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని, తింటూ, నచ్చినవి కొనుక్కుంటూ బయటకి వస్తూ ఉంటే, అప్పుడే దేవ అదే మాల్‌కి వస్తాడు ఫ్రెండ్స్‌తో కలిసి. భూమి బయటకి వెళ్ళడం, దేవ లోపలికి వెళ్ళడం ఒకేసారి జరిగాయి. దేవాని ఎవరో పిలిచినట్టుగా అనిపించి, బయటకి చూసేసరికి భూమి అప్పుడే కారు దగ్గరికి నడుస్తూ ఉంటే, దేవ ఫాస్ట్‌గా బయటకి వచ్చేసరికి భూమి వాళ్ళ కార్ అక్కడి నుండి మూవ్ అవుతుంది. తనే కదా! అదేంటి ఇక్కడుంది? అని దేవ ఆలోచిస్తూ అటూ ఇటూ చూస్తూ ఉన్న సమయంలో విరాజ్ కూడా బయటకి వచ్చి "ఏమైంది దేవా?" అని అడిగాడు. "ఏం లేదు పదరా" అని అసలు అదిక్కడేం చేస్తుంది అన్న ఆలోచనలతోనే ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేశాడు కానీ అతడి మనసంతా వేరే దగ్గర ఉంటుంది. ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న బెడ్‌రూమ్‌లో రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. లైట్స్ ఆన్ చేయలేదు. అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని ఇద్దరు దంపతులు లోపలికి వెళ్లారు. రూమ్ అంతా చీకటి. ఎలాంటి శబ్దం లేదు. ఆ రూమ్‌లో లైట్ ఆన్ చేయగానే ఒక అమ్మాయి మూలకి కూర్చొని కళ్ళకి చేయి అడ్డు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి వాళ్ళు వచ్చింది కూడా చూడకుండా శూన్యంలోకి చూస్తున్నట్టుగా కింద కూర్చొని కనిపిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు. తను బతకాలి అంటే ఎలా అయినా బతకొచ్చు. కోట్లకి అధిపతి. వాళ్ళ నాన్న కొండ మీద కోతిని తీసుకురమ్మన్నా తీసుకువచ్చే రకం కూతురి కోసం. డబ్బుకి ఏ లోటు లేదు. కానీ కూతురు ఇలా అయిపోవడం ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి పక్కనే కింద కూర్చొని, "అమ్మా వర్షిణి, ఇంకా ఎన్ని రోజులు తల్లి ఇలా నీకు నువ్వే శిక్ష వేసుకొని ఇదే రూమ్‌లో ఉంటావు? ఇంతకు ముందులా ఉండే నా కూతురు వర్షిణి కావాలి తల్లి నాకు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బాధపడతావు నువ్వు" అని వర్షిణి తల్లిదండ్రి కళ మురళి గారు కూతుర్ని అడిగారు. వర్షిణి అసలు వాళ్ళకి ఏ సమాధానం ఇవ్వదు. సైలెంట్‌గా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని. అంతే. "ఏం చేయాలి డాడీ? ఇప్పుడు నేను బతికి ఏం సాధించాలి" అని. "నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు.
ఈ లోకాన్ని వదిలేసి. వాడు లేకుండా నేనెలా బతకాలి అని మౌనంగా వర్షిని కన్నీరు పెట్టుకుంటుంటే, వాడి కోసం నువ్వు మాకు కడుపు కోత మిగిల్చాలి అనుకుంటున్నావా? నువ్వు మాకు దూరమయ్యి ఇలానే ఉంటే చచ్చిపోతావు వర్షిని. ఇంకా ఎన్ని రోజులు మాకీ బాధని ఇస్తావే? ఒక్కగానొక్క కూతురువే నువ్వు. నిన్ను ఎలా పెంచామో మర్చిపోయావా నువ్వు? కాలు కందిపోకుండా పెంచుకున్నాం కదా! వాడు అంత రాక్షసుడు అని తెలిసినా వాడిని ప్రేమిస్తూ ఉంటే, నా కూతురినైతే బానే చూసుకుంటాడులే. వాడు బయట ఎన్ని వేషాలు వేసినా అనుకున్నాను. కానీ వాడు చేసిన చెడ్డ పనులకు విధి వాడిని నాశనం చేసింది అంటారు కదా! మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని. వాడు చెడు చేశాడు. కాబట్టే వాడికి చెడు జరిగింది. కానీ వాడిలాంటి వాడి కోసం నిన్ను నువ్వు రూమ్‌లో బంధించుకొని, నీకు నువ్వే టార్చర్ చేసుకుంటూ బాధపడడం ఏమైనా బావుందా? అక్కడ నీకోసం మీ బావ బాధపడి చచ్చిపోతున్నాడే. మొదటగానే నీకు మీ బావతో పెళ్లి చేద్దామని అనుకుంటే, నువ్వేమో ప్రేమ, లవ్వు అంటూ వాడి వెంట పడ్డావు. అసలు వాడు మన ఫ్యామిలీకి ఏమైనా తూగుతాడా? స్వయంగా ఎదగాల్సింది పోయి, ఒకళ్ళ మీద పగతో పిచ్చి వేషాలు చేస్తే, ఇదిగో ఇలా మట్టి కొట్టుకుపోతారు. వాడికి కూడా జరిగింది అదే. అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? చిన్నప్పటి నుండి మీ బావతో నీ పెళ్లి చేయాలి అని అనుకుంటే మధ్యలో ప్రేమ అన్నావు. సరే, మా కూతురు ఇష్టం మాకు కావాలి అని మేము అనుకున్నాం. కానీ వాడు పోయాక కూడా వాడి గురించే తలుచుకుంటూ వాడి దగ్గరికి పోతాను అంటే కుదరదు. అక్కడ మీ బావ ఉన్న పనులన్నీ మానుకొని నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాడో తెలుసా? నీకోసం పిచ్చోడైపోతున్నాడే వాడు. కనీసం అది ఇలా ఉంది. నువ్వు వేరే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండరా భార్య పిల్లలతో అంటున్నా కూడా వినట్లేదు. వాడు నీ కోసమే చూస్తున్నాడే. వాడిని ఇంకా ఎందుకు పిచ్చోడిని చేస్తున్నావు? ఎవ్వడి కోసమో ఆలోచించి అని కళాగారు ఏడుస్తూ ఉంటే బావని నేనేమైనా నా కోసమే ఎదురు చూడమని చెప్పానా అమ్మా? ఎప్పుడో చెప్పాను కదా బావకి. నేను నాకు బావ అంటే ఇష్టం లేదు. అతడిని వేరే పెళ్లి చేసుకోమని. అయినా కూడా నా కోసం ఎదురు చూస్తే నేనేం చేయాలి? నేనేం చెప్పలేదు కదా! నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. అతడిని నా కోసం వెయిట్ చేయమని. ఆల్రెడీ బావకు కూడా నా ప్రేమ తెలుసు. అంత త్వరగా బావ కోసం నా ప్రేమను చంపుకొని, బావ కోసం నేను పరిగెత్తితే ఇక నా ప్రేమకి వాల్యూ ఏముంది? నాకు ద్రోహం చేసిన వాళ్ళకి ఆ దేవుడు శిక్ష వేయకపోయినా నేనైనా వేస్తానమ్మా అని వర్షిని కన్నీళ్లు తుడుచుకొని ఏదో నిర్ణయించుకున్నట్టుగా గట్టిగా అనుకోని లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్తూ ఉంటే, అంటే ఏం చేయాలి అనుకుంటున్నావే? నువ్వు కూడా వాడిలాగే ఇంకో రౌడీలాగా రెడీ అవుదాం అనుకుంటున్నావా? చంపేస్తాను. కూతురని కూడా చూడకుండా. ఎవ్వరికైనా నువ్వు హాని చేస్తావు అని తెలిసిందనుకో, ఒక్కగానొక్క కూతురివని కూడా చూడను. చెప్తున్నా. చంపేస్తాను వర్షిని అని కళాగారు గట్టిగా అంటుంటే, తను బాధలో ఉంది కళ. నువ్వు కూడా ఆ అమ్మాయిని అలా బెదిరిస్తే ఎలా? అని మురళి గారు అంటుంటే మీరిచ్చిన అలసు వల్లే అది ఇలా తయారయింది. చూసారా? అసలది ప్రేమ అన్నప్పుడే 4 తన్ని ఇంట్లో కూర్చోబెట్టి, నా అల్లుడితో పెళ్లి చేస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు అది ఎంతకు దిగజారిందో చూడండి అని కళాగారు ఏడుస్తూ ఉంటారు. అమ్మాయి మారుతుంది. త్వరలో మనకి నచ్చినట్టుగా మార్చుకొని, మన అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. నువ్వు కంగారు పడకు కల. పద అమ్మాయి రెడీ అయ్యి కిందకి రా తల్లి. భోజనం చేద్దువు గాని అని మురళి గారు కూతురికి వినబడేలా చెప్పి, భార్యని తీసుకొని కిందికి వెళ్లారు. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన భూమి, అందరి డిన్నర్ తర్వాత వేదకి హాల్‌లో అయితే కష్టమవుతుంది అని వాళ్ళ బెడ్‌రూమ్‌లోనే భూమి, శ్రావణి, సమీర, సారిక కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క చేతికి, ఇంకో ఇద్దరు ఆమె కాళ్ళకి మెహందీ పెడుతూ ఉంటే, సోఫాలో బొమ్మలాగా 2 కాళ్ళు, 2 చేతులు వాళ్ళకి వదిలేసి పడుకుంది వేద. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.